జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు అంటే ఏళ్ళనాటి శని 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి నెల అంగారకుడు శుక్రుడు 10వ ఇంట్లో ఉండడం, సూర్యుడు బుధుడు కలయిక బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 2వ ఇంట్లో బృహస్పతి గ్రహం, శని స్వంత రాశి అయినటువంటి 11వ ఇంటికి అధిపతిగా 12వ ఇంట్లో కూర్చున్నాడు. రాహు మీ జన్మ మొదటి ఇంట్లో కూర్చున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మరియు మీ ఆదాయం పెరుగుతుంది, మీకు ఉపశమనం కూడా పొందుతారు. కెరియర్ బాగా ఉంటుంది, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, కానీ నోరు అదుపులో ఉంచుకోక తప్పదు. ఎదుటి వారిని కించపరిచి మాట్లాడకండి. మీకు స్వతహాగానే బాగా మిమ్మల్ని అలంకరించుకోవడం, ఈ కాస్మెటిక్స్ ఎక్కువ వాడడం, లేదా బట్టలు అవన్నీ కూడా చాలా చక్కగా వేసుకోవడం, ఇవన్నీ మీకు అలవాటే. అది శృతి మించకూడదు. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు చాలా బాగుంటుంది. కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య మిశ్రమ ఫలితం, ఆస్తిపాస్తి తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు వృత్తి చేయండి, ఉద్యోగం చేయండి, ఎలా చేసినా మీకు భగవానుడు మీకు సంపూర్ణమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఇస్తున్నాడు. ఖర్చులు కాస్త అదుపులో ఉంటుంది. నెల మొత్తం ఆరోగ్యం మీద కాస్త ప్రభావితం చేస్తుంది కాబట్టి జాగ్రత్త. పెట్టుబడుల విషయంలో ఒకసారికి 4 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, చట్టపరమైన పత్రాలు సంతకం పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి పెట్టండి. ఆహార విషయంలో జాగ్రత్త. బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్త. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం. గురుబలం చాలా అవసరం మీకు. వ్యాపారస్తులు కొత్త ప్రయత్నాలు చేయకండి, ఉన్న వ్యాపారాలే చాలు. డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ ఇవన్నీ రెన్యువల్స్ ఏమైనా ఉంటే కూడా చేసేసుకోండి. కళాకారులకు చాలా కలిసి వస్తుంది. ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది చాలా మంచిదని చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్త. ఐటీ రంగం వారికి, సినిమా రంగం వారికి, బ్యాంకింగ్ సెక్టార్ వారికి, డిఫెన్స్ వారికి, పోలీస్ వారికి ఇది ఒక మిశ్రమమైనటువంటి ఫలితం కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగా ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద వాట్సాప్ ద్వారా మా నంబర్కి సంప్రదించి మీ వివరాలు పెట్టచ్చు. మీ యొక్క లక్కీ డే అని చెప్తే ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 2 మీ యొక్క లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్టం కలిగించే రంగు పింక్ మరియు రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 1, 2, 2024 2:32 మధ్యాహ్నం నుండి 4/2/2024 1:04 ఉదయం వరకు. మరియు చంద్రాష్టమికి ఈ నెల మళ్ళీ రెండోసారి కూడా వస్తుంది. 28/2/2024 రాత్రి 9:10 నుండి 2వ తారీఖున 3వ నెల 2024 8:17 వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 4.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి యొక్క సమయం. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కులదైవతానికి ప్రార్థన చేయండి. ఆ శని భగవానుడికి, ఎందుకంటే 7.5 నడుస్తుంది కాబట్టి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. 19 శనివారాలు 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరగండి. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. మీరు కుటుంబంతో తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. మీ కోరిన వారికి కొంగు బంగారం. ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక 18 ప్రదక్షిణాలు చేసి కోరుకోండి. తర్వాత కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది. మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.